ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా కుటుంబంలో చాలా పెద్ద కార్యమే చేశాడు దేవుడు. దాన్ని నేను మీతో చెప్పుకోవాలి అనుకుంటున్నాను. జూన్ 28వ తారీఖున జరిగింది ఇది. నేను మామూలుగా నాకు ఆ రోజు ట్రాన్స్ఫర్స్ 5 years అయిపోయినాయి అని నేను ఎగ్జామ్ నా కౌన్సిలింగ్ అనమాట, వేరే ప్లేస్కి మారాలని. నేను ఆ కౌన్సిలింగ్ అని చెప్పేసి నేను మామూలుగా బయలుదేరి వెళ్ళాను. 10:30కి అలా గుడ్ల వల్లేరు అలా దాటుంటాను అంతే. ఈలోపు నాకు మా నాన్న ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అమ్మ తమ్ముడు పడిపోయాడు, కరెంట్ స్తంభం మీద పడిపోయాడు అన్నాడు. తర్వాత ఇంకా అసలు ఏం మాట్లాడట్లేదు. ఇంకా నేను అసలు ఏం చేయాలో అసలు నేను స్టన్ అయిపోయి అసలు నాకు అసలు సౌండ్ అసలు ఏం మాటే రావట్లేదు. నా పక్కన నాతో పాటు వచ్చిన స్టాఫ్ కూడా ఉన్నారు. ఏంటి అంటున్నారు కానీ నేనేం చెప్పను. నేను అర్జెంట్ బస్ ఆపేయండి, నేను బస్ దిగేయాలి. ఇప్పుడు కరెంట్ షాక్ ఏంటి అంటే ఎవరు చెప్పట్లేదు. మా నాన్నైతే ఒక్క మాటే చెప్పేసి ఆగిపోయాడు. సరే నేను అందరికీ ఫోన్లు చేస్తున్నా, మా వాళ్ళ అబ్బాయికి, ఇంకా నాకు తెలిసిన నెంబర్లో చేస్తుంది. ఇట్లా అయిందంట, నేను వెళ్తున్నాను శాంతమో నాకు తెలియదు అని అంటున్నాడు. ఇంకా అసలు ఎవరికి చేయాలో వాడితో పాటు ఎవరున్నారో కూడా మాకు తెలియట్లేదు. సరే అని చెప్పి ఎవరున్నారా అని మళ్ళీ వాడికే చేస్తే ఏరియా బాబాయ్ అన్నాడు. అనగానే మళ్ళీ వెంటనే నేను ఏరియాకి ఫోన్ చేశాను. ఏంటంటే ఇట్లా పడిపోయాడంటే వాళ్ళు తీసుకెళ్లారు, నేను తీసుకెళ్తున్నా, నేను కూడా ఆడితో పాటు లేను అని అంటున్నారు. అసలు నా గుండె జారిపోయింది. అసలు కరెంట్ షాక్ కొట్టి స్తంభం మీద నుంచి అంటే అసలు ఇంకా అంతకుముందే బండారిగూడలో స్పాట్ అసలు అక్కడే ఊపిరి లేదు. నాకు అవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. అసలు ఊపిరి నాకు పని చేయట్లా, మైండ్ ఏం చేయాలో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. నేను వెనక్కి వెళ్ళిపోతుంటే మేడం ఉండండి ఏం జరిగిందేంటో, ఇది నీకు 5 years సంబంధించి ట్రాన్స్ఫర్స్ విషయం, ఇది కూడా ఇంపార్టెంటే, అక్కడ ఏంటో మేము కనుక్కొని మేము ఫోన్ మేము ఏదో ఒకటి చెప్తారు కదా, మీరు కంగారు పడద్దు, పోనీ అక్కడ పర్మిషన్ తీసుకునే మీరు వచ్చేది కానీ రండి అని నన్ను బస్సు కూడా దిగనివ్వకుండా తీసుకెళ్లారు. కానీ ఇక్కడ నాకు ఏ ఇన్ఫర్మేషన్ అసలు ఏమీ తెలియట్లేదు. అసలు నేనేం చేయాలో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు నాకైతే డౌట్ గానే ఉంది. ఏంటంటే మళ్ళీ ఏలియా ఫోన్ చేసి అమ్మ అక్కడ వాడికి దెబ్బే తగిలింది, కంగారు ఏం లేదంటే అసలు వాడు మాట్లాడుతున్నాడా ముందు ఆ విషయం చెప్పండి అంటే మాట్లాడుతున్నాడు. నువ్వు నీ పని చూసుకునేరా, నీకేం కంగారు లేదు, నువ్వు పని చూసుకున్నాను కాదు, మా తమ్ముడితో ఒకసారి మాట్లాడిస్తే నేను ధైర్యంగా నేను ఇక్కడ ఉంటాను అన్నా. వాడికి మాట్లాడకూడదు, డ్రెస్సింగ్ చేస్తున్నారు అని అంటున్నాను. సరే అని మళ్ళీ మా పిల్లడికి చేశాను. మా అయితే మామూలుగా చూస్తున్నాడు కానీ మాట్లాడలేదు, బాగానే ఉన్నాడులే, నువ్వు చూసుకునేరా అని అంటున్నాడు వాడు కూడా. కానీ నా మనసు అసలు అంగీకరించట్లా. అసలు అంత స్తంభం మీద నుండి పడాడంటే అసలు నాకు అసలు పని చేయట్లా మైండ్. నేను అక్కడ ఉన్నా వేస్తే, నేను అసలు రాను, ఏదైతే అది అయిందండి ట్రాన్స్ఫర్స్, మీరు ఏదోటి చేసుకోండి నేను వెళ్ళిపోతాను అని అంటున్నా. ఇంకా కాదు నువ్వు రా, మాకు చూశారు ఆరోగ్యశ్రీ అయితే టైం బట్టి సర్జరీ చేయాలంటున్నారు సంత, మరి ఏం చేయమంటావు అని అన్నారు. ఆరోగ్యశ్రీ అయితే ఇప్పుడు పని చేయదంట, స్పాట్ అయితే ఇప్పుడు 50,000 కట్టేసి ముందైతే డబ్బుల గురించి అయితే మీరేం ఆలోచించొద్దు, ఏదైనా సరే ముందు మా తమ్ముడు మాకు కావాలంటే సర్జరీ అంటున్నారు కాబట్టి చేంజ్ చేసేసింది, అంతేగాని దాని గురించి ఎక్కడ ఆరోగ్యశ్రీ అది దాని వద్దు, అసలు ఎక్కడికి తీసుకెళ్లే టైం కూడా లేదు, 10 నిమిషాల్లోనే చేయాలి, బ్లడ్ క్లాట్ అయిపోయింది అని అన్నారు. సరే ముందు ఆపరేషన్ అయితే చేంజ్ చేసేసేయండి అని అన్నారు. డబ్బులు కూడా అన్ని ఇంకా ఏది ఎక్కడ చూసాడు ఏమో తెలియదు. కానీ మాకు ఆ టైంకి ముందు 3ంటికి స్టార్ట్ చేస్తే 7 వరకు కూడా వాడికి ఆపరేషన్ జరిగింది. అసలు నేను టెన్షన్ గానే, నేను అసలు అక్కడ మాకేమో ర్యాంక్ వైజ్ గా పిలుస్తున్నారు, నేను త్వరగా వెళ్ళాలి అని నేను మధ్యలో వెళ్ళి పర్మిషన్ అడిగినా కూడా నాకు అసలు ఇవ్వట్లేదు. అమ్మ మీకు వాళ్ళు ఎందుకు పిలిచింది ఇక్కడికి, మీ ఇంటి దగ్గర ఉంటే మేము చేసేవాళ్ళం కదా, మీరేంటి అది దాన్ని సీరియస్ గా కోపడ్డారు. ఇంకా మేడం అక్కడ సర్జరీ జరుగుతుంది అంటున్నారుగా, ఏం కాదులే మీ తమ్ముడికి మ్యాక్సిమం మేము ర్యాంక్ వైజ్ అంటున్నారు కాబట్టి కుదరదు అది ఇది. నాకేంటంటే వీళ్ళు బాగానే ఉంది అంటున్నారు కానీ నేను వెళ్ళి చూస్తేనే, నా కళ్ళ ముందు నేను చూస్తేనే నేను నమ్ముతాను. లేదో సర్జరీ అది దాన్ని మా అక్క విషయంలో కూడా నన్ను అలాగే చేశారు, బాగానే ఉన్నారు అని నేనైతే నమ్మాలి అనుకోవట్లేదు. నేను ఇద్దరు చూసిన తర్వాత చెప్తాను అని చెప్పి అలాగే ఉన్నాను. ఇంకా వాడికి 7ంటికి సర్జరీ అయింది, నాకే 7ంటికి ట్రాన్స్ఫర్స్ కౌన్సిలింగ్ అయింది. నేను ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంకా డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయాను. నేను అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ బందర్ నుంచి అక్కడికి వెళ్ళేసరికి డబ్బు దగ్గరికి వెళ్ళాలని, ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్తేనేమో చూడనివ్వట్లేదు.
వాళ్ళు బాగానే ఉన్నామా, సక్సెస్ అయింది సర్జరీ అంటున్నారు. కానీ కాదని నేను వెళ్ళి ముందు నేను మా తమ్ముడు చూస్తే కానీ నేను నమ్ముతాను. ఎందుకంటే కరెంట్ షాక్ కొట్టిన ఎవరు కూడా బ్రతకలేదు. నాకు తెలిసిన పంచాయతీలో జరిగిన 2-3 కూడా స్పాట్ చనిపోయారు. నేను వెళ్ళి చూస్తే అంటే వాళ్ళకి పొద్దు నుంచి లేదంటే ఒకసారి అలా అంటే సర్జరీ ఇప్పుడే కనమ్మా జరిగింది వెళ్దాం అంటే ఒకసారి అలా పొద్దు నుంచి అసలు చూడలేదు. వాళ్ళ తమ్ముడు కూడా ఆమె చూస్తే కొంచెం తెలుసుకున్నాము అని అంటే నేను ఇంకా లోపల మా తమ్ముడేనా అనుకుని నేను ఎవరికైనా అయ్యా అనగానే వాడు నన్ను ఒకేసారి గవక్కును ఉలిక్కుపడినట్టు చూసి నా చేయి పట్టుకున్నాడు. నేను చేయి పట్టుకోగానే అమ్మాయని నేను అప్పుడు ఊపిరి గుంచుకొని అప్పుడు నేను నా చేసేకి అప్పుడు నేను వందనాలు చెప్పుకొని దేవుడు నిజంగా ఇంకా 48 hours గడిస్తేనే మేము ఏదైనా చెప్తాము. ఈ లోపు అయితే నేనేమి చెప్పలేమమ్మా, మీరు అసలు అతను డిస్టర్బ్ చేయొద్దు అని అంటుంది. ఇంకా నాకు ఇంకా వీళ్ళు 48 hours అనగానే వీళ్ళంతా భయంగా అలాగే ఉన్నారు. కానీ నాకు ఇంకా అప్పుడు ఒక నమ్మకం ఏర్పడింది, వాడు అక్కడి నుంచి ఆపరేషన్ చేస్తే సక్సెస్ అయ్యింది. వాడు నేను పట్టుకోగానే అడిగారు ఉన్నాడు అంటే ఇంకా నా దేవుడు నాకు మా తమ్ముడు నాకు ఇచ్చినట్టే. నేను అప్పుడే ఇంకా నమ్మకంగా ధైర్యంగా నేను ఇంకా అసలు అప్పటి నుంచి ఏడవను కూడా ఏడవలేదు. ఇంకా నేను ఇంకా నాకు మా తమ్ముడు నాకు ఉన్నాడులే, దేవుడు వాడికి ఎలా ఉన్నా ఏదైనా వాడు మా కళ్ళ ముందు అలా ఉంటాడు చాలే అని చెప్పేసి అనుకున్నాము. వాడు ఐసీలో ఉన్న తర్వాత 7 days అక్కడే ఉంచారు. ప్రతిరోజు ఇద్దరు అక్కడ చనిపోవడం, అక్కడ పేర్లు పిలుస్తారనమాట. మేము అవసరం అయితే పిలవడానికి రంజిత్ తాలూకా అనగానే మా ఊళ్ళంతా టెన్షన్తో, మా చెల్లోళ్ళు కానీ మా బాబాయ్ వాళ్ళు మా పిన్నోళ్ళు మా పిల్లోడు అయితే అసలు నిద్రాహారాలు పద్దాక తిరుగుడే అసలు ఆడైతే. ఇంకా మా నాన్న వీళ్ళందరూ పేరు ఎప్పుడు పిలుస్తారా ఏంట చనిపోయి చాలా మంది ఐసీలో వెంటనే ఆడ పక్కన పెట్టారు. అందరు వెళ్ళేలోపు ఎంతో మంది చనిపోయారు. అసలు ఇలా పలానా చనిపోయారు అంటే అనగానే మాకందరు గుండెలు గుబేలు అని ఇంకా ఎంతో టెన్షన్గా ఉంది. ఎలాగోలా మేము 10 రోజులు అక్కడే మొత్తం నిద్ర మాకు ఎవరు నిద్రపోలేదు. అసలు దేవుడు గొప్ప కార్యం మా విషయంలో చేశాడు. సరే అనుకుంటా ఉన్నాము. ఈలోపు నాకు కౌన్సిలింగ్ రిజల్ట్స్ వచ్చినాయి. నాకు సూరంపల్లి వేశారు. నేను ఇంకా అది ఆ కౌన్సిలింగ్ అంత దృష్టి ఏం పెట్టలేదు. కానీ చూస్తే సూరంపల్లి వేశారు. ఎక్కడి నుంచి వెళ్ళాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఇవన్నీ దాటుకొని నేను అంత దూరం వెళ్ళాలంటే ఎలా ప్రభు మళ్ళీ ఇంకో అడ్డం అని చెప్పేసి అసలు ఇటు తిరగాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అనమాట. ఇంకా చాలా టెన్షన్గా అసలు ఇంకా నేను దీని గురించి అయితే ఆలోచించట్లేదు, నా ట్రాన్స్ఫర్ గురించి. ఇంకా నేను జాయిన్ అవ్వాలి, ముందు జాయిన్ అయినా వస్తే లేదంటే నాకు పోస్ట్ అసలు ఖాళీగా అసలు ఉండదు అనమాట. ఇంకా అప్పుడు జాయిన్ అవుదాం అనుకుంటున్నాము. ఈ లోపు సూరంపల్లి వీరవల్లి తీసుకుందాం అనుకున్నా నేను. యాక్చువల్గా అది ఇవ్వలేదు. నాగైలంక అమ్మాయిని వీరవల్లి వేశారు. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది అనమాట. నిజంగా దేవుడు గొప్ప కార్యమే చేసి ఆమె నాకు ఫోన్ చేసి నాది నాగైలంక నేను అక్కడి నుంచి రావాలి, నాకేం తెలీదు, సూరంపల్లి మీరు తీసుకొని నాకు ఇచ్చి వీరవల్లి మీరు తీసుకుంటారా అని నన్ను ఫోన్ చేసి అడిగారు. నిజంగా అప్పుడు కూడా అంతే, అసలు ఇటు తిరగాలో అటు తిరగాలో అన్ని అసలు ఎంత బిజిదని ఆ వారం రోజులు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. దేవుడు మమ్మల్ని అంత శ్రమల్లో పెట్టి నడిపించాడు దేవుడు. అయినా దేవుడు ఇవాళ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక రోజు అక్కడికి వెళ్ళి ఇంకా మేడంని రిక్వెస్ట్ చేస్తే ఆమె ఒప్పుకొని మాకు పోస్టింగ్ విషయం కూడా దేవుడు గొప్ప కార్యం చెప్తాడు. ఇంకా అసలు వాడు హాస్పిటల్ నుంచి మా తమ్ముడు ఇంటికి రాగానే మేము ప్రేయర్ పెట్టించుకోవాలనుకున్నాము. ఇంకా అసలు మరీ అసలు లెగట్లేదు, వాడు డిస్టర్బ్ చేయకూడదు, అసలు మాటలు కానీ సౌండ్స్ కానీ ఏమి వినిపించకూడదు అని ఇంకా సరే ఈ 3 నెలలు అయిపోయింది, ఇప్పుడైనా పెట్టించుకోవాలి అని ఇంకా దేవుడి దేవాల రోజు మా తమ్ముడిని మాకు అలాగా దేవుడు మాకు ఇచ్చాడు. చాలా మంది వాడు అలా దాని వల్ల వాడికి అలా అయింది ఎలా అయింది అయితే చాలా మంది చాలా మాట్లాడతారంట. నిజంగా మా తమ్ముడు ఏమైనా ఎవరికైనా ఇస్తే మా కోసం ఇలా దేవుడు అయితే మాకు ఇంత గొప్ప కార్యం అయితే చేసేవాడు కాదు. ఇంకా నేనైనా అందరినీ అది ఇలా నడుస్తాను. మా తమ్ముడు బయట వాళ్ళు కానీ ఒక్క మాట కూడా అనడు. మా తమ్ముడు వాడి కష్టము వాడిని ఎవరిని మంచితనమే వాడిని ఇప్పుడు మా కళ్ళ ముందు నిలబెట్టింది. అది మేము దేవునికి రుణపడి ఉండాలి. అలాగే ఇంకా నేను ఇక కంగారుల వల్ల చూపించి పట్టించుకోలేదు. మా అక్క వాళ్ళ అమ్మాయి సంజన కూడా
ఇంటర్ మంచి మార్క్స్ రిజల్ట్స్ వస్తే సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను. ఈ బాగా కూడా మంచి మార్క్స్ వచ్చాయి ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్ కూడా మంచిగా మార్క్స్ వచ్చి మంచి ర్యాంక్ వచ్చి ఫ్రీ సీట్ అలా వచ్చి కొంచెం మంచి భవిష్యత్తు ఉంటుందని, మీరందరూ మా తమ్ముడిని ఇంకా ఆరోగ్యంగా తెలిసి తిరగాలని, మా కుటుంబం గురించి మీరందరూ ప్రార్థన చేయాలి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇదే నా గొప్ప సాక్ష్యం అండి. దేవుడికి నేను ఎంతో రుణపడి ఉండాలని మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలండి. దిక్కుదశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, దిక్కుదశయు లేని